శ్వాస లోడిపోయి బయటకు ఎట్లా వస్తుందో ఈ శరీరం నుంచి బయటకు రావచ్చు, లోడిపోవచ్చు. అదే యోగ విద్య, అదే జ్ఞానం. ఈత నేర్చిన వాడు బావిలో పడితే బయటకు వస్తాడు, నేనున్నవాడు కింది మీదికి పోయి లోడిపోతాడు. అట్లనే ఈ ప్రకృతిలో మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళుడు, ఈతలకు వచ్చుడు అనే ఈతనే యోగం. ఈ మర్మ రహస్యాన్ని మామూలు వ్యక్తుల దానికి రాకుండా దాని గుసగుసలు పెట్టి దానికి ఓ ప్రమాదాలు వస్తాయని, పిచ్చులు లేస్తాయని భయపెట్టినటువంటి మహత్తర దివ్య శక్తులు పుస్తకాల ద్వారా భయకంపితులను చేసి సంస్కృతం ద్వారా మామూలు వ్యక్తులకు అందుబాటులో లేకుండా 3000 సంవత్సరాల నుంచి దానికి పర్దా నాటకం ఆడిండ్రు. ఆ పర్దాను తొలగించడానికే ఆ భగవంతుడు నన్ను పంపిండి ఏమనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మంగారిగా ఉన్నప్పుడు దాంట్లో యోగ రహస్యాలన్నీ ఇప్పి మామూలు జనానికి అర్థమయ్యేట్లు రాయబడ్డ పుస్తకాలను మీరు చూస్తే తెలుస్తుంది. అట్లే వేమారెడ్డి చాలా వరకు రాశాడు. మరి ఇప్పుడు మేము మా శిష్యులకు మేము ఉపదేశం ఇస్తే కలము కాగితం తెచ్చుకోమంటాం, బోర్డు మీద చెప్తాం. తర్వాత అంతకుముందు ఏ గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నా బాధ లేదు, ఇప్పుడు మా దగ్గర ఉపదేశం తీసుకోండి, తర్వాత మీ ఇష్టం వచ్చిన గురువు దగ్గర ఉపదేశం తీసుకోమంటాము. అప్పుడు నీ ఆత్మ ఏది కరెక్టో దాన్నే నువ్వు సరైన దారి అని ఎన్నుకుంటావు. ఎప్పుడే కానీ బంధించరాదు. అజ్ఞానే బంధిస్తాడు, జ్ఞాని బంధించడు. ఎందుకంటే నీ బంగారం మంచిదైతే ఏ దుకాణం పోయినా దాని ధర బలుకుతుంది, ఎన్నిసార్లు పుట వేసినా మెరుగు వస్తుంది. అట్లనే మనం ఉపదేశించేటువంటి వాళ్ళలో సత్తా ఉండి సరైన మార్గం చెప్తే ఆ అంతరాత్మ కరెక్ట్ పట్టుకుంటుంది, దానిలో దారి బయటకు వెళ్ళిపోతుంది, అది ఆనందిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది గురువులు వెళ్ళి నేను నీకు ఉపదేశించిన కాబట్టి నేను నీకు ఏ ఉపదేశించినో నన్నే పట్టుకోవాలి, లేకపోతే నీకు ముక్తి ఉండదు అని చెప్పాడు. అసలు ఆయనకే ముక్తి లేదు, నీకు ముక్తి అడిస్తాడు.